దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 6వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 6వ వచనం చదవాలి. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాప్తుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉదయింపచేసిన వాడు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతి గానము చేయుదును. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఈ వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడిన నాతో, మైక్ సదన్ ద్వారా ఉంటున్న ప్రతి ఒక్కరితో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా తేటగా మాట్లాడమనుకోవచ్చు. యేసే అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి చదువుకుందామండి. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాప్తుడవై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేయువాడవు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. చాలమ్మా. ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు ఈ కీర్తన రాసినప్పుడు అక్కడ మాట ఏముందంటే, తల్లి గర్భము నుండి, నా తల్లి గర్భము నుండి నేను బయలుపడక ముందే, నా తల్లి గర్భంలో నేను రూపింపక ముందే నీవు నన్ను ఎరిగావు, నీవు నన్ను ఎరిగావు. ఎవరైనా నీళ్ళల్లో ఒక అరగంట సేపు ఉంటారా? ఇప్పుడు విజయవాడ అంతా ఏం జరిగింది? వర్షానికి మొత్తం చాలామంది మునిగిపోయారు. కళ్ళ ముందే తల్లిదండ్రులు కోల్పోయారు. 2 మగపిల్లలండి. జాబులు వచ్చే టైం. ఇంకా ఒక అబ్బాయికేమో 2nd ఇయర్ చదువుతున్నారు ఇంజనీరింగ్, ఇంకొక అబ్బాయి ఏమో 4th ఇయర్ చదువుతున్నాడు. కళ్ళ ముందే ఇల్లంతా కూలిపోయింది. సముద్రం ఎలా పోయిందో ఉప్పొంగి, అలా వాళ్ళ ఇల్లు కూడా కనపడట్లా. వాళ్ళ ఇల్లు మనలాగా చిన్న ఇల్లు కాదు, 3 స్టేల్ అంత పెద్ద ఇల్లు కూడా ఒక్కసారి ఉప్పెనలాగా వచ్చేసింది. వాళ్ళ నాన్న చెప్పాడంట, ఒకవేళ మనం మునిగిపోతే ఆ చెట్టు కొమ్మ పట్టుకోండిరా మీరని. ఆ చెట్టు కొమ్మ పట్టుకున్నాడో లేదో కళ్ళ ముందే తల్లిదండ్రులు మునిగిపోయారు. చిన్న బిడ్డలు ఎంత ఏడుస్తున్నారంటే, కళ్ళ ముందే 2 అమ్మా నాన్న ఇద్దరిని కోల్పోయాము, కనీసం మా కుంటానికి ఇల్లు కూడా లేదు, ఆదరించేవారు లేరని ఎంతగానో ఏడుస్తున్నారు. అంటే ఒక నీళ్ళలో మనం ఉండగలుగుతామా? మరి 9 మాసాలు నీళ్ళల్లోనేగా ఉండేది, ఉమ్మ నీళ్ళల్లోనేగా ఉండేది. అంత జాగ్రత్తగా కాపాడిన దేవుడికి దావీదు అంటున్నాడు, నేను నిన్ను నిత్యము స్తుతిస్తానయ్యా, నిత్యము స్తుతిస్తా. ఒక్కరోజా? ఒక శుక్రవారం మాత్రమేనా? ఒక ఆదివారం మాత్రమేనా? కాదండి, నేను నిత్యము స్తుతిగానము చేస్తాను, నిత్యము నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. ఎవరంటున్నారు? దావీదు అంటున్నాడు. ఆయన చేసిన మేలుకి అంతగానో నీళ్ళల్లో మమ్మల్ని కాపాడి, అసలు నువ్వు ఒక్కొక్కసారి చేసిన మేలులు చూస్తూ ఉంటే ఆలోచన చేయడానికి కూడా ఆలోచన చిక్కదు. అంత 9 మాసాలు కాపాడి ఇంత గొప్పగా మమ్మల్ని బయటికి తీసుకొచ్చి ఇంత గొప్పగా నియమించావు, అందుకని నిన్ను నిత్యము స్తుతిస్తాను. ఒక్క రోజా, 2 రోజులు కాదండి, నిత్యము స్తుతిస్తానంటున్నాడు. మీలో ఎవరైనా ఒక్క పాట పాడినా దేవుడికి మహిమ వచ్చింది అన్న వాళ్ళు ఉన్నారా? ఒక్క పాట పాడినా దేవుడికి మహిమ వచ్చింది. పాడమంటుంది పాట పాస్టర్ గారు తమిళంలో కాదు, హిందీలో కాదు, మరాఠీలో కాదండి, ఒక తెలుగులోనే. నువ్వు ఎలా పాడినా పర్లా, హృదయపూర్వకంగా పాడమంటున్నారు. అంటే నిత్యం నేను శృతిస్తానంటున్నారు. నిత్యం శృతించకపోయినా ఒక్క రోజైనా
ఆయన శృతించావు ఎప్పుడైనా? ఒక అనుభవం నీకుందా? ఒక అనుభవం నీకుందా? నిత్యం శృతి గానము చేశాడు దావీదు. మరి నీకుందా? నిత్యము కాకపోయినా ఒక్క రోజైనా. అవకాశం ఎందుకు ఇవ్వట్ల? అవకాశం అందరికీ ఇస్తున్నారు, వినియోగించుకోవట్ల నిత్యము. మరి ఈ రోజున దావీదు అంటున్నాడు, ఇంత గొప్పగా మమ్మల్ని, ఇంత గొప్పగా నువ్వు నియమించావు, ఇంత గొప్పగా బయలుపరిచావు, ఇంత గొప్పగా పోషించావు, అందుకని నిత్యము నేను శృతిగానము చేస్తానంటున్నాడు. మరి ఈ రోజున నువ్వు దేవుని శృతించడం వల్ల మనకేం ప్రయోజనం చెప్పండి? మనం ఏదన్నా ఒకటి చేయాలంటే దానివల్ల మనకి ఏదన్నా వస్తేనే, లాభం వస్తేనే అది చేస్తాం, లేకపోతే చెయ్యం. మరి దేవుని శృతించడం వల్ల మనకేమి ప్రయోజనం? ఏదైనా ఉండిద్దా? అసలు ప్రయోజనం ఉండిద్దా దేవుని శృతిస్తే? మరి అందుకని దేవుడు అంటున్నాడు, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. యెహోషువ 6వ అధ్యాయం 20వ వచనం చదవాలండి. మరి దేవుని శృతించడం వల్ల, శృతిగానము చేయడం వల్ల ఏం జరిగిందో చూద్దాం. అక్కడ 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణం ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరు. ఎవరు వీళ్ళు? ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? బూరలు ఊదారు. ఎందుకు ఊదారు? దేవుడు యెహోషువకి ఒక మాట చెప్పాడు, మీరు ఈ యొక్క యెరికో ప్రాకారాలు దాటి వెళ్ళాలంటే ముందుగా 7 రోజులు, ఒక రోజు చుట్టూరు తిరిగిండి, 2వ రోజు చుట్టూ తిరగండి, కానీ 7వ రోజు మాత్రం 7 చుట్లు తిరగండి, 7 రౌండ్స్ వేయండి అని చెప్పేసి దేవుడు యెహోషువకు చెప్పినది. అదే ప్రకారం ఇజ్రాయెల్ ప్రజలు అందరూ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు 7వ రోజు 7 మార్లు తిరిగిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేశారంటే శృతించారు, కేకలు వేశారు, గంతులు వేశారు. ఆ కేకలకి వాళ్ళొక శృతి గానము చేసినప్పుడు ఆ యెరికో గోడలు కూల్చబడ్డాయి. ఆ యెరికో గోడలు మనలాంటి సిమెంట్ పిల్లలతో కట్టుకున్న ఇట్లాంటి వాల్స్ కాదండి, ఇట్లాంటి గోడలు కాదు. అవి ఎటువంటి గోడలు అంటే మనము ఇంకా చూస్తూ ఉండగానే మనం మెడ పట్టేసిద్ది, అంత హైట్గా ఉంటాయి, అంత హైటు, అంత బలముగా కట్టారు. అలాంటి గోడలు ఒక శృతించడం వల్లనే కూల్చబడ్డాయి. అలాంటి యెరికో గోడలు కేవలం దేవుడు చెప్పిన మాటకి విని వాళ్ళు శృతించారు, గంతులు వేశారు, కేకలు వేశారు, కూల్చబడ్డాయి. అసలు ముందుగా వాళ్ళు యెరికో ప్రాంతాన్ని రాకముందు ఒక నదిని దాటుకొని వచ్చారు. యోర్దాను నది దాటిన తర్వాత యెరికోలో అడుగు పెట్టారు. యెరికో గోడలు కూల్చబడిన తర్వాత వాళ్ళు కానాను దేశంలోకి వెళ్తారు. అంటే ముందు ఎక్కడికి వచ్చారు? యెరికో అనగా శపితమైన ప్రాంతము. ఆ ప్రాంతం అంతా శపితమైనది. కానీ ముందు వాళ్ళు యోర్దాను నది దాటారండి. వినండి, వాళ్ళు కానాను దేశం వెళ్లే ముందు చాలా వచ్చినాయి. ముందు వాళ్ళు యోర్దాను నది దాటినప్పుడు ఆ యోర్దాను నది దాటారు. దాటిన వెంటనే యెరికో గోడలు అడ్డుగా వచ్చినాయి. అంటే ఈరోజు ఆత్మీయార్థం ఏంటంటే, నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, యోర్దాను లాంటి ఒక శ్రమలు నీకు ఉన్నప్పుడు దేవుడు వాటిని దాటిచ్చాడు. ఆ శ్రమలు తీర్చివేశాడు. తీర్చినప్పుడు ఇంకా ఎదుగుతున్నప్పుడు యెరికో లాంటి సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు ఆగిపోయారా? ఆ గోడలు చూసి, ఆ భయంకరమైన పెద్ద గోడలు చూసి ఆగిపోయారా? దేవుని శృతించారు.
దేవుని స్తుతించారు. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు కార్యం జరిగింది, మేలు పొందుకున్నావు. కానీ ఇంకా ఎక్కువ గొప్పగా నువ్వు ఊహించలేని గొప్ప భారం నీ మీద ఉన్నప్పుడు, ఆ ఎరుకో గోడ లాంటి సమస్య నీ ముందున్నప్పుడు ఆగిపోతున్నావా? ఈరోజు ఆగిపోతున్నావా? ఎరుకో శపితమైనదే, నీ కుటుంబాన్ని వెనక శాపం దిగి వచ్చిందని ఆగిపోతున్నావు ఈ రోజున. ఆ పెద్ద గోడలాంటి యొక్క సమస్యలు చూసి ఆగిపోతున్నావా? నీ భర్త వెళ్ళొద్దంటే మందిరానికి ఆగిపోతున్నావా? నీ భార్య దేవుడి సన్నిధికి వద్దు, ఎప్పుడు దేవుడి సన్నిధి ఏంది, పాటలేంది, ప్రార్థన ఏంది, ఇంట్లో ఉండంటే ఆగిపోతున్నావు ఈ రోజున. ఆగిపోతున్నావా? నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తున్నావు, ఏం పొందుకున్నావు? వెళ్తున్నావు, ఇన్ని సంవత్సరాలకి వెళ్ళావు, ఏం పొందుకున్నావు? అనేక మాటలు అంటున్నారు అని ఆగిపోతున్నావు ఈ రోజున. ఆగిపోతున్నావా? నీకే అవిశ్వాసం వస్తుందా? ఒక్కటి చేశాడు, నువ్వు దేవుడి సన్నిధికి మొదటి ఏ స్థితిలో వచ్చావు, ఈ రోజు ఏ స్థితిలో నిలబెట్టాడు, అది గ్రహించు. అది గ్రహించు. ఎరుకో లాంటి గోడల లాంటి సమస్య ఉన్నా దాన్ని తప్పిస్తాడని వాళ్ళు నమ్మి శృతించారు. ఈ రోజున నువ్వు శృతించలేకపోతున్నావా? ఆ ఎరుకో గోడల లాంటి గోడలే దేవుడు కూల్చినప్పుడు నీ యొక్క సమస్య ఆయనకు ఒక లెక్క. ఇట్లా అనగానే కార్యం జరిగిపోయింది. కానీ ఆ సమస్యను చూసి భయపడుతున్నావు ఈ రోజున. ఆ సమస్యను చూసి దిగులు చెందుతున్నావా? ఇంకెంతకాలం అంటున్నావా? ఇంకెంతకాలమైనా కావచ్చు. ఒక్క క్షణము చాలు నా యేసయ్యకి నీ యొక్క సమస్యను తీర్చడానికి. ఒక్క క్షణము చాలు. వాళ్ళకి 7 రోజులు టైం ఇచ్చాడు. అదే మారుగా దేవుడు చెప్పినట్టు చేశారు. చేసిన తర్వాత కేకలు గంభీరముగా స్తుతియాగము చేశారు. దేవుడు మహిమపరచబడ్డాడు, గోడలు కూల్చివేశాడు. శపితమైన దేశం అది, శపితమైన ప్రాంతం. నువ్వు దేవుడి సన్నిధికి వస్తుంటే నీ కుటుంబమైన శాపం దిగొచ్చిందని ఇంకా ఆగిపోతున్నావా? ఈ శాపం ఏంది, దోషాలేంది, నా మే నీ చేతబడిలేంది, ఇది నేను ఏంది నా పరిస్థితి అనుకుంటున్నావా ఈ రోజున? అనుకుంటున్నావా? యోర్దాను నదిని దాటించిన దేవుడు ఎరుకోని దాటిలేడండి. యోర్దాను నదిని దాటిచ్చాడు, ఆరిన నేలపైన దేవుడు నడిపించాడు. మరి ఎరుకో లాంటి గోడలు కూర్చలేడా? మరి ఈ రోజున నువ్వు అడుగు పెట్టినప్పుడు స్థితిని మర్చిపో. మాకు ఒక కార్యము చేశాడు, వచ్చిన అందరికీ కార్యం చేశాడు. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు నా గర్భం తెరవయ్యా అని. తెరవలేడా? అంత గోడ లాంటి సమస్యని దేవుడు కూల్చేశాడు. వాళ్ళు శృతించినప్పుడు ఆ శపితమైన ప్రాంతాన్ని తప్పించి కానాను దేశంలో అడుగు పెట్టేలాగా దేవుడు చేశాడు. మరి నీకు ఈ రోజున ఆశీర్వాదం అనే ప్రాంతాన్ని నేను తీసుకువెళ్ళలేడా? తీసుకెళ్తాడు. కానీ నువ్వు నమ్మి ఆయన శృతించాలి. దావీదు అన్నాడు, ఇంత గొప్పగా మమ్మల్ని నియమించావయ్యా, జీవితాంతం నిత్యం నేను శృతిస్తామని. నువ్వు అనలేకపోతున్నావే. ఒక్క పాట పాడితే దేవుడికి మహిమ వచ్చింది. ప్రతి సంవత్సరం సంగీత ప్రార్థనలు జరుగుతాయి. సంగీత ప్రార్థనలు ఎవరైతే ఒక పాట పాడి దేవుడు మహిమపరుస్తారో వాళ్ళు వచ్చే సంవత్సరం కల్లా గొప్ప కార్యం చూస్తున్నారు. సాక్ష్యాలు మనం అందరం వింటున్నాం. ఆత్మీయంగా మందిరం తరపున కూడా ఎన్నో కార్యాలు చూసాం. పక్క స్థలం ఏంటి, శృంగార మందిరం ఏంటి, బెల్లంగుల స్థలం ఏంటి, ప్రతిదీ చూస్తున్నాం సంగీత ప్రార్థనలు అయిపోయాక. కానీ అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోలేకపోతున్నావు. దేవుడు నీ పట్ల చేసిన మేలులకి ఒక్క పాట అయినా పాడలేకపోతున్నావు. ఈ రోజున నువ్వు ఆయనని శృతిగానము చేసి మహిమపరిస్తే నీకు కలిగే ప్రయోజనం ఏంటంటే ఎరుకో లాంటి సమస్యలు కూడా కూల్చబడతాయి. ఆయనను శృతించినప్పుడే. ఆ రోజున గుడ్డివాడండి, భిక్షగాడు, ఏముంది, చూపు లేదు, మాటలున్నాయి, ఎవరిని చూడలేడు. ఆ యొక్క స్థితి ఎవరికి రాకూడదు తెలుసా? గుడ్డిగాడు, భిక్షగాడు. గుడ్డిగాడు ఎప్పుడన్నా భిక్షగాడు అవుతారా?
భిక్షగాడు ఎప్పుడైనా గుడ్డివాడు అవుతారు? కారు. కానీ బర్తిమలై పుట్టుకతోనే గుడ్డివాడు. కానీ ఆ ప్రాంతంలో దేవుడు వెళ్తుంటే ఆ యొక్క కేకలు విని ఆయన నజరేయుడైన యేసు నా పట్ల కార్యం చేస్తాడని నమ్మి ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు. నోరు తెరిసి కేకలు వేస్తున్నాడు. ఏవని? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడిచిపోకయా, గుడివడినయ్యా నా కన్నులు తెరువమా, మొగవడినయ్యా నా స్వరము వినుమా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడా నన్ను విడిచిపోకయని కేకలు వేస్తున్నాడు. ఎందుకు కేకలు వేస్తున్నాడు? ఆయన నన్ను ముడితే నాకు స్వస్థత వచ్చిందని కేకలేస్తున్నాడు. అసలు నీకున్న విశ్వాసం నీకుందా? గుడ్డివాడు బర్తిమలైకుందండి అంత విశ్వాసం. నా దేవుడు నన్ను ముడితే నాకు స్వస్థత వచ్చిద్ది అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. ఎప్పుడైనా ఆ విధంగా కేకలు వేశావా? దావీదు కుమారుడా నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. ఎప్పుడైనా కేకలు వేశాడు, ఆయన స్తుతించాడు. ఆ గుడ్డితనం పోయింది, చూపొచ్చింది, అనేక మందికి సాక్షులుగా నిలిచాడు. మరి ఈ రోజున నువ్వు ఆయన స్తుతించలేకపోతున్నావు. దావీదు కుమారుడా అని కేకలు వేసినప్పుడు కంటి చూపొచ్చింది. మరి నువ్వు కేకలు వేస్తే నీ కార్యము జరగదా? నువ్వు ఆయన స్తుతిస్తే నీ కార్యము జరగదా? ఆయన స్తుతించినప్పుడు ఎరుకో లాంటి సమస్యలు తీర్చబడ్డాయి, అట్లాంటి పెద్ద గోడలు కూల్చబడ్డాయి. పుట్టుకతో గుడ్డివాడు కేకలు వేసినప్పుడు దేవుడు ఆగిపోయాడండి. ప్రవక్తలందరూ సృష్టిని ఆపివేశారు. కానీ పుట్టుకతో గుడ్డివాడు సృష్టికర్తని ఆపివేశాడు. దావీదు కుమారుడా నువ్వు ఆగిపోయా. ఆ పాటలో చాలా అర్థం ఉండిద్దండి. అంతమంది ఉన్నోళ్ళు ఉన్నారు, అసలుకి గందరగోళంగా ఉంది, ఒక తిరగలాగా ఉంది ఆ యొక్క ప్రాంతం. అప్పుడు ఎక్కడో మూల కూర్చొని పిలుస్తున్నాడు, దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. పిలుస్తుంటే అంతమంది జనములో అసలు యేసుకి వినపడిద్దా? కానీ ఆయన ఎవరిని చూస్తాడంటే నలిగిన విరిగిన మనసు కలిగిన వాళ్ళనే చూస్తాడు. నువ్వు నలిగిపోయి విరిగిపోయి హృదయమంతా భారముగా ఎటు తోచని స్థితిలో, ఏం చేయలేని స్థితిలో ఒక్కసారి ఒక్క పాట పాడి ఆయన మహిమపరచు. నువ్వు ఇంకా తిరగలేని రాజ్యం, నువ్వు చూడలేని కార్యం నువ్వు చూస్తావు. ఖచ్చితంగా నువ్వు ఏ సమస్య కొరకైతే ఇంతకాలం వేచి ఉన్నావో ఆ సమస్య తీర్చబడాలంటే నువ్వు ఆయన స్తుతించు. ఎంత సింహము లాంటి గోడలు, ఎరుకో గోడల లాంటి సమస్య అయినా, నీకు చాలా క్రిటికల్గా నీ వల్ల కాని పరిస్థితి అయినా, అది దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని నమ్ము. ఆయన స్తుతించు, గొప్ప కార్యమును చూస్తావు. అలానే ఇంకొక వ్యక్తి కూడా స్తుతించారంట. చూద్దామా? కొత్త నిబంధన అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25-26 వచనం. అపోస్తులు 16, 25, 26. చదవాలి. 16, 25, 26. అయితే మధ్యరాత్రి వేళ పౌలు సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరూ బంధకములు ఊరెను. వాళ్ళు ఎవరు? పౌలు సీలలు చెరసాలలో వేయబడ్డారు. ఎక్కడండి? చెరసాలలో వేయబడినప్పుడు
అర్ధరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తున్నారు. మనమైతే అర్ధరాత్రి ఏం చేస్తామండి? మనం కూడా సౌండ్ చేస్తాం. మనం కూడా సౌండ్ చేస్తాం. పక్కన వాళ్ళని నిద్ర డిస్టర్బ్ అయ్యేలాగా సౌండ్ చేస్తాం. పెద్ద గురకబెట్టి పక్కన వాళ్ళు అరవమాకు అన్నా కానీ వినిపించుకోకుండా మనం కూడా పెద్దగా సౌండ్ చేస్తూనే ఉంటాం. కానీ వాళ్ళు ఏ సౌండ్ చేశారు? ఏ సౌండ్ చేశారు? ఆ యొక్క సౌండ్ వల్ల ఆ చెరసాలు కూడా బద్దలైపోయినాయి. వాళ్ళు కట్టారు, తెంచివేయబడ్డాయి. తీసేసుకున్నారా? వాళ్ళు ఓపెన్ చేసుకున్నారా? ఆ బంధకాలు ఎలా తెంచివేయబడ్డాయి అంటే వాళ్ళు దేవుని స్తుతించారు. అర్ధరాత్రి సమయంలో వాళ్ళు కట్లు వేయబడ్డాయి, బంధించబడ్డారు. ఆ దురవాసనకి ఇంక ఏం చేయాలో అర్థము కాక స్తుతించారు, కీర్తనలు పాడారు, పెద్దగా బిగ్గరగా పాడారు. అక్కడున్న వాళ్ళందరూ కూడా అదిరిపోతున్నారు. ఏంది ఈ టైంలో పాటలు పాడుతున్నారు వీళ్ళు? ఏంది ఈ టైంలో స్తుతిస్తున్నారు దేవుణ్ణి? అదిరిపోతున్నారు. వాళ్ళు కూడా ఏకీవించేలాగా దేవుని స్తుతించారండి. ఆ స్తుతించినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆకాశములో ఉన్న చూచుచున్న దేవుడు వాళ్ళ యొక్క శృతి గానం విన్నాడు. వాళ్ళ శృతి విన్నాడు. వినినప్పుడు ఏం చేశాడు? వాటంతటికి అవే బద్దలైపోయినాయి. ఆ బంధకారులు కూడా తెగిపోయినాయి. ఈ రోజున నువ్వు ఏ బంధకారములో ఉన్నావో, అప్పుల బంధకారంలో ఉన్నావా? అనారోగ్య బంధకారంలో ఉన్నావా? చేతబడే శక్తులు బంధకారంలో ఉన్నావా? కుటుంబం అంతా ఇంకా పోషించలేక ఇంకా అనాథలుగా ఉండిపోయావు, ఎవరికి పెట్టుకోలేని స్థితిలో ఉండిపోయావు, వండుకోలేని స్థితిలో ఉండిపోయావు అని బాధపడుతున్నావు. ఈ రోజున బాధపడుతున్నావా? ఆ యొక్క బంధకారంలో ఉండిపోయావా నీవు? ఆ బంధకారాలు కట్లు తెంచివేయబడాలంటే నువ్వు స్తుతించాలి. ఆయనను స్తుతించు. ఏ కట్లయితే కట్టువేయబడినయో, నీ జాబ్ రాకుండా, నీ గర్భం తెరవబడకుండా ఏ కట్లయితే బందీపైపోయి ఉన్నావో ఆ కట్లు దేవుడు తెంచివేస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన్ని స్తుతించినప్పుడు. నువ్వు ఆయన్ని స్తుతించు. వాళ్ళ కట్లు తెంపిన దేవుడు నీకు ఏదైతే నీ కార్యం జరగడానికి అడ్డుగా ఉందో దాన్ని తొలగించలేడా? నీ గర్భం తెరవబడటానికి ఏదైతే అడ్డుగా ఉందో, ఏ బంధకారం అయితే నేను చుట్టేసిందో దాన్ని తెంచలేడా? ఆ బంధకారం తీసివేయలేడా? వాళ్ళు స్తుతించారు. బంధకారాల కట్లు తెంచివేయబడ్డాయి. ఈరోజు నువ్వు స్తుతించు. ఒక్క పాటే కదండి, ఒక్క పాటేగా. పాస్టర్ గారు ఏమన్నా అంటున్నారా? ఏందమ్మా ఇలా పాడావు, నీకన్నా వాళ్ళు చూడు బాగా పాడుతున్నారు అంటున్నారా? అనట్లేదుగా. ఒక్క పాట నువ్వు పాడేది జనం చూస్తున్నారని కాదు, నా యేసయ్య నాకు చేసిన మేలులు బట్టి పాడుతున్నా. నేను ఈ రీతిగా నన్ను నిలబెట్టాడు, అందుకని పాడుతున్నాను. ఒక్క కీర్తన పాడు, గొప్ప కార్యం నువ్వు చూస్తావు. నువ్వు ఏదైతే జరగదు, నీకు అసాధ్యమే, అది నీకు అసాధ్యమే, నీకు అసలు ఇంకా నీ వల్ల కాకపోవచ్చు అది. కానీ నువ్వు స్తుతించు. ఏదైతే నీ వల్ల కాదో, ఆయన వల్ల కానీ ఏదీ లేదు ఈ సృష్టిలో. ఆయనే మనం సృష్టించినప్పుడు, ఆయనే అన్ని కలగ చేసినప్పుడు ఒక్కసారి స్తుతించు, శృతిగానము చేయి, గొప్ప కార్యం చూస్తావు. ఈ రోజున ఆయనను స్తుతించడం వల్ల మనకేం ప్రయోజనం? దావీదు ఎందుకు స్తుతించాడు? శృతిగానం ఎందుకు చేశాడు దావీదు శృతిగానం ఎందుకు చేశాడు? నా తల్లి గర్భములో రూపించక ముందే నన్ను ఎరిగి ఆ విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాడు. మరి యెరికో లాంటి గోడలు కూల్చబడ్డాయి, వాళ్ళు స్తుతించారు. ఇజ్రాయెల్ ప్రజలు స్తుతించారు. ఆ యెరికో లాంటి గోడలు కూల్చబడ్డాయి. మరి పౌలు శీలలు స్తుతించారు. ఆ యొక్క చెరసాలు గోడలు కూడా, ఆ యొక్క బంధకారాలు కూడా తెంచివేయబడ్డాయి. మరి ఈరోజు నువ్వు స్తుతించు. శృతిగానము చేసినప్పుడు ఆయన మహిమపరచబడతాడు తెలుసా? శృతిగానము నువ్వు చేస్తే మహిమపరచబడతాడు. ఈరోజు నువ్వు స్తుతించు. ఏదైతే నీకున్న అడ్డుగా ఆయన తెంచివేస్తాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. యెషయా గ్రంథము
51 అధ్యాయం 11 వచనం. యెషయా గ్రంథము 51:11. చదవాలి. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వాళ్ళ తలల మీద ఉండును. వారు సంతోషానందం గలవాలగుదురు. దుంకమును నిట్టూర్పును తొలగిపోవును. చాలమ్మా. యెహోవా విమోచించువారు సంగీత నాదములతో ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను సన్నుతించినప్పుడు వాళ్ళ తల మీద ఏముంటదంట? నిత్య సంతోషం వాళ్ళ తల మీద నేను నింపుతానంటున్నాడు. నిత్య సంతోషం. ఇంట్లో బీరువా ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, బిడ్డలు ఉంటారు, అందరూ ఉంటారు. సంతోషం ఉందా? సంతోషం ఉందా? ఆనందం ఉందా? ఆనందం ఉందా? భార్యాభర్తల మధ్య ప్రేమ ఉందా? బిడ్డల మధ్య ప్రేమ ఉందా? లేదుగా. ఆ సంతోషం, నేను నిత్యమైన సంతోషం నీ తల మీద నేను నింపుతానంటున్నాడు. ఎప్పుడు? నువ్వు ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను నీ యొక్క కీర్తన ద్వారా ఆయన మహిమపరిచినప్పుడు నిత్యమైన సంతోషం. ఒక్క రోజా, 2 రోజులే కానీ నిత్యమైన సంతోషం నీ తల మీదే కుమ్మరిస్తాడంట. అటువంటి సంతోషం నీకు కావాలంటే స్తుతించు ఆయన్ని. ఆయన స్తుతించు. ఒక్క పాట వల్ల ఆయన మహిమపరచబడి నీ మీద, నీ యొక్క తల మీద, నీ కుటుంబం మీద నిత్యమైన సంతోషం కుమ్మరించబడును గాక. ఆయన కుమ్మరిస్తానంటున్నాడు. రోజున ఆనందం లేదని బాధపడు మాకు. ఎన్నో కుటుంబాలు చూస్తున్నామండి, ప్రేమ ఉండదు, సంతోషం ఉండదు. ఆ సంతోషం కోసం రేవు పార్టీలని, పబ్ కానీ, ఇంకా సినిమా హాల్ కానీ ఒక 2 గంటల సంతోషం కోసం జబర్దస్త్ షోలని ఖర్చు చేస్తున్నారు డబ్బులన్నీ. కానీ ఆ సంతోషం దొరకట్లా. ఆయన నిత్యమైన సంతోషం నీ తల మీదే నేను నింపుతా. నువ్వు ఆయన స్తుతించినప్పుడు వాళ్ళంట సంతోష గానం, వాళ్ళు ఏం చేస్తారు? సంతోష ఆనందంతో నింపుతానంటున్నాడు. నేను ఇక్కడ ప్రార్థన చేసినప్పుడల్లా ప్రతిరోజు నాకు ఈ వాక్యమే వచ్చేది. ప్రతిరోజు ప్రార్థన చేస్తే ఈ వాక్యమే వచ్చేది. నాకు ఎందుకు ఈ వాక్యం వస్తుంది? నేను మళ్ళీ మళ్ళీ తెరిచిన నాకు ఈ వాక్యమే వచ్చేది. ఎందుకు నాకు ఈ వాక్యం వస్తుందంటే, ఎందుకు ఈ వాక్యం వస్తుంది చెప్పండి? చెప్పనా? కింద మాట చదవండి ఒక్కసారి. ఆ మాట ఒక్కసారి మళ్ళీ చదవండి. 11వ వచనం మళ్ళీ చదవండి ఒక్కసారి. యెహోవాను విమోచించిన వారు సంగీత నాదములతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషం వారి తల మీద నుండును. వారు సంతోష ఆనందం గలవారగుదురు. దుంకమును నిట్టూర్పును తొలగిపోవుడు. ఏందంట? దుంకమును నిట్టూర్పును తొలగిపోవుడు. నాకు ఏ దుంకం ఉందో, నాకు ఏ వేదన ఉందో, నాకు ఏ నిట్టూర్పు ఉందో ఆయనకి తెలుసు. నేను ఎంతగా కన్నీరు కారుస్తున్నాను, ఎంతగా రోధిస్తున్నానో ఆయనకి తెలుసు. ఆయన అందుకనే అంటున్నాడు, నీ దుంకము, నీ నిట్టూర్పు ఈ రోజే, ఈ క్షణమే తొలగిపోబడును గాక. ఆయన వాక్యం ద్వారా నన్ను బలపరుస్తుంటే నేను ఎలా ఉంటానా తల మీద నిత్యము? ఒక రోజా, 2 రోజుల ఆయన స్తుతించినప్పుడు నిత్యము నా తల మీద సంతోషానందముతో తల మీద కుమ్మరిస్తానంటున్నాడు. నువ్వు ఇంక ఎంతకాలం బాధపడతావేనా? ఉన్నంతకాలం ఈ దుంకమేనా? ఉన్నంతకాలం ఈ వేదనైనా? ఎప్పుడు కన్నీరేనా? ఎప్పుడు ఈ వేదనేనా? నాకంటూ ఉండదా? నాకంటూ సంతోషం ఉండదా? అందరు సంతోషంతో జీవిస్తుంటే నా కుటుంబం ఎప్పుడు ఈ బాధలేనా? ఎప్పుడు ఈ దుంకమేనా? కదిపితే కన్నీళ్ళు ఆగట్లేదా? ఈ రోజున ఆగట్లేదా కన్నీరు? రోజంతా ఏడ్చుకుంటున్నావా? రాత్రి అవుతే చాలు ఇంకా సమస్యలు ఎక్కువైపోయి నిద్ర పట్టక రోజు ఏడ్చుకుంటున్నావా? రోజు రోధిస్తున్నావా? ఇంకెంతకాలం యేసయ్యా
చెప్పినా నా భర్త వ్యసనం నుంచి విడుదల పొందుకోవట్లా, ఇంకెంత కాలమయ్యా అని ఏడుస్తున్నావా? రోజు రోదన చేస్తున్నావా? రోజు దుంకిస్తున్నావా? ఇంకెంత కాలం అంటున్నావా? ఎన్నో రోజులు లేవు ప్రియబిడ్డ, ఎన్నో రోజులు లేదు. ఒక క్షణము చాలు నీ దుంకాన్ని కాస్త నాట్యంగా మార్చబడటానికి. నీ దుంకాన్ని కాస్త నాట్యముగా మార్చబడతావు. ఎన్నో రోజుల్లో ఒక్క క్షణము చాలు. నువ్వు ఆయనను స్తుతించు, నీ దుంకాన్ని తొలగిస్తాడు. నువ్వు ఆయన స్తుతించు, నీ వేదనను తొలగిస్తాడు. ఇంతకాలమయ్య బిడ్డలు పెట్టుకొని, ఇంకెంతకాలమయ్యా స్వస్థత రాక, ఇంకెంతకాలమయ్యా ఈ మంచంలో పడి ఉంటావు, ఇంకెంతకాలమయ్యా అని ఏడుస్తున్నావు. ఈ రోజున నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం, ఒక్క క్షణము చాలు. తారుమారి చేసే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. నీ దుంకాన్ని కాస్త, నీ నిట్టూర్పును కాస్త, నీ వేదన కాస్త సంతోషముతో నింపబడాలంటే నువ్వు ఆయనను స్తుతించు. కళ్ళు మూసుకుంటే కన్నీళ్ళు ఆగట్లేదా? ఇంక ఎంత కాలము ప్రభువా, నా వల్ల కావట్లేదయ్యా. ఏడుస్తున్నావు ఈ రోజున. ఎన్ని ఉపవాసాలయ్యా, ఎన్ని కన్నీటి ప్రార్థనలయ్యా, నా వల్ల కావట్లేదయ్యా. ఏడుస్తున్నావా? కళ్ళు మూసుకుంటే కన్నీరు ఆగట్లేదా? కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన యాతన దేవుడే మరచునా. నువ్వు ఇంతగా ఏడుస్తుంటే, నువ్వు ఇంతగా కన్నీరు కారుస్తుంటే, నువ్వు ఇంతగా రోదిస్తుంటే ఆయన చూడడా? నీ హృదయంలో ఎంత దుఃఖం పెట్టుకొని వచ్చి రోదన చేస్తుంటే ఆయన చూడడా? ఆ ఎరుకో లాంటి సమస్యలు నీకుంటే, ఆ బాధతో నువ్వు దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తుంటే ఆయన చూడడా? అందుకని ఆయన అంటున్నాడు, నీ సమస్యలు తీర్చబడాలంటే, ఉపవాసాలు నువ్వు గొప్ప కార్యం చూడాలంటే ఆయనను స్తుతించు. ఈ రోజే గొప్ప కార్యం నువ్వు చూడబడతావు, ఈ క్షణమే నువ్వు చూడబడతావు. ఆయన స్తుతించు. రాకపోతే ఇంత పెద్ద ఫోన్ ఉంటుంది ప్రతి వాళ్ళ దగ్గర, ఇంత పెద్ద టీవీలు ఉంటాయి. ఒక్క పాట నీ జీవితాన్నే మార్చేసిద్ది. ఒక్క శృతి నీ యొక్క సమస్యను తీర్చి సంతోషముతో నిన్ను నింపద్ది, నీ కుటుంబాన్ని నింపిద్ది. ఒక్క శృతి. ఎరుకో గోడలు కూర్చోబట్టే వాళ్ళు శృతించారు, పౌలు శీల శృతించారు, దావీదు శృతించారు. నేను శృతించా, ఇంత గొప్పగా దేవుడు నన్ను నిలబెట్టాడు, నా దుంకాన్ని తొలగించాడు. నీ దుంకాన్ని తొలగించలేడా? నీ స్థితిని మార్చలేడా? నీ పరిస్థితి మార్చలేడా? నీ అంధకారముని మార్చలేడా? మార్చగలుగుతాడు. ఈరోజు నువ్వు దేవుని స్తుతించు, గొప్ప కార్యము చూస్తావు. మరి దేవుడు స్తుతించడం వల్ల మనకేం ప్రయోజనం అంటే, ఇంత గొప్ప కార్యం ఉంటుందండి, ఇంత గొప్ప కార్యం ఉంటుంది. నువ్వు చూడలేని కార్యం, నువ్వు ఊహించలేని కార్యం నువ్వు పొందుకోవాలంటే ఆయన స్తుతించినప్పుడే. మరి ఈరోజు స్తుతిస్తావా? మోకరించిన అందరు స్తుతించుకుందాం, అందరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరిద్దాం. ప్రతి ఒక్కరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించి 2 చేతులు పైకెత్తండి. అందరు 2 చేతులు పైకెత్తండి. శృతించి ఇప్పుడు బర్తమలై శృతించాడండి. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు నాయనా. ఎంతకాలం అయ్యా ఈ గుడ్డితనం, ఇంకెంతకాలం అయ్యా ఈ అప్పులు, ఇంకెంతకాలం అయ్యా ఈ వేదన, ఇంకెంతకాలం అయ్యా ఈ దుంకం. శృతించాడండి. దేవుడు ఆగిపోయాడు. రోజు నువ్వు అడుగు, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకు నాయనా. నా యొక్క వేదన నుంచి నన్ను తొలగించు ప్రభువా, నా యొక్క దుఃఖము నుంచి తొలగించు నాయనా.
ఈరోజు నువ్వు శృతిస్తే నీ తల మీద నిత్య సంతోష ఆనందం నింపుతానంటున్నాడు. ఎరుకో లాంటి సమస్య నీ ముందున్న ఎరుకో లాంటి పెద్ద గోడల్నే దేవుడు కూల్చాడు కదండి. పౌలు శీలల కట్లు దేవుడే తెచ్చాడు. వాళ్ళు శృతించినప్పుడు నువ్వు శృతించవా? నోరు తెరుసు అడుగు. శృతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, ఆరాధమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞతుడునై జీవిత కాలమంతయు సాగిలపడి నమస్కారం. జీవిత కాలం నీకు సాక్షిగా నిలుస్తాడయ్యా. నా పట్ల ఈ కార్యం చేయయ్యా. శృతించు. ఇంకెంతకాలం నా వల్ల కావట్లేదయ్యా. ఎన్ని ఉపవాసాలయ్యా, ఎన్ని కన్నీళ్ళు ప్రార్థనలు నాయన. ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో. భర్తమలైన జ్ఞాపకం చేసుకున్నావయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో అని అడగవా? కన్నీరు కాచి అడుగు. ఈ క్షణమైన గొప్ప కార్యం చూడబడుతున్నా. స్తోత్రము నాయన. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలయ్యా. నీ గొప్ప కృపతో నాయన ఈ రోజున వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా. నిన్ను శృతించినప్పుడు ప్రభువా, అయా తల్లి గర్భంలో రూపించక ముందు మమ్మల్ని ఎరిగిన దేవుడు నాయన. అయా నువ్వు కలగ చేసిన విధానం బట్టి నిన్ను శృతించాలి ప్రభు. దావీదు నిత్యం శృతించాడు ప్రభు. అయా ఇజ్రాయేల్ ప్రజలు నాయన శృతించినప్పుడు ఎరుకో లాంటి గోడలను కూల్చివేసిన దేవుడు కదయ్యా. పౌలు శీలలు అర్ధరాత్రి శృతించినప్పుడు వాళ్ళు బంధకారుల కట్లు తెంచి వేసిన దేవుడు అయ్యా. మా ప్రియ బిడ్డలు వాళ్ళకున్న సమస్యను బట్టి నిన్ను శృతిస్తున్నారయ్యా. ఈ రోజే ఈ క్షణమే వాళ్ళ స్థితిగతులు మార్చబడును గాక. ఈ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందరని నజరేతుని యేసుక్రీస్తు నామమున బిడ్డ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.